హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మీరు ఎప్పుడైనా పల్లీలు పచ్చికారం వేసి బీరకాయ కర్రీ చేశారా? ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. రోటీలోకి, రైస్లోకి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను పల్లీలు వచ్చేసి ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను. పల్లీలను మంచిగా వేపుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేపుకోవాలి. పల్లీలు పచ్చిదనము లేకుండా మంచిగా ఇలా వేపుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా మనం బీరకాయలు తీసుకుందాము. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలను మనం పీల్ తీసుకోవాలి. పీలు మొత్తంగా కాకుండా కొంచెం ఇలా ఉంచుకొని పీల్ తీసేసుకోవాలి. తర్వాత ఈ బీరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. బీరకాయలు లేతగా ఉండాలండి, గింజ ఉండకుండా ఉండే బీరకాయలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బీరకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బీరకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒకటి టేస్ట్ చూడండి. ఒక్కొక్కసారి బీరకాయలు చేదొస్తాయి కాబట్టి కంపల్సరిగా టేస్ట్ అనేది చూసుకొని బీరకాయలు కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బీరకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పల్లీలను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పల్లీలను ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ ఓ 15 దాకా పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచ్ అల్లం పీల్ తీసుకొని వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలి, మనం రోట్లో నూరిన విధంగా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా మినపప్పు వేసేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ పచ్చిదనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఇలా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులోకి పచ్చికారం వేసుకుందాము. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చికారం కూడా నూనెలో బాగా మగ్గబెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు నూనెలో పచ్చికారాన్ని మగ్గించిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి బీరకాయను. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేది వస్తుంది. ఇలా బీరకాయ 2 నిమిషాలు మగ్గించుకుంటే మనం ఇక దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఈ బీరకాయ ఇలా వాటర్లో ఉడకాలన్నమాట. బీరకాయ మనం మగ్గించుకున్న వాటర్లోనే ఉడకాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బీరకాయ ముక్కలను ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాము. చూసారు కదా, వాటర్ అంతా కూడా దగ్గర అయిపోయింది. మంచిగా ఉడుకుతుంది బీరకాయలో వచ్చిన వాటర్ తోటే. ఇప్పుడు బీరకాయ కూడా ఇలా ఉడికితే చాలు, మరీ మెత్తగా నుజ్జులా కూడా ఉండొద్దు. ఇప్పుడు ఇందులోకి పల్లీ పౌడర్ వేసుకుందాం. పల్లీ పౌడర్ కూడా ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి, బీరకాయకు తగినంతగా. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ముందైతే సరిపోకపోతే ఇంకొంచెం కూడా వేసుకొని కలిపేసుకుందాము. బీరకాయని బట్టి పల్లి పౌడర్ అనేది వేసుకోండి. ఇలా మంచిగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా వేసినాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బీరకాయకు పట్టాలి కాబట్టి జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా మూత పెట్టేసుకొని తీసేసుకున్నామంటే మనకి ఇక్కడ గుమగుమలాడే పల్లీలతోటి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితేనంటే అదిరిపోతుంది. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుందండి.
తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.